అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ పరిపాలన చేతకానటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డిని కనుక ఒక్కసారి ఊహించుకుంటే ఈ రాష్ట్రంలో మనం ఎవరం కూడా మన గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదన్న వాస్తవం ప్రజలందరూ కూడా గ్రహించాలని. ఎందుకంటే అతను తెచ్చిన ఒక చట్టం మా తమ్ముడు మహేష్ గారు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు. మన పొలాలకు సంబంధించిన పాస్బుక్లు ఏదైతే ఉంటాయో ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మ వేసి రాబోయే రోజుల్లో మన పొలం వెళ్తే ఇది నీ పొలం కాదురా అనేటువంటి భయపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర రైతాంగానికి కూడా అందరికీ ఉందన్న వాస్తవం మనందరికీ కూడా తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈవేళ ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి తమ్ముడు బొరగం శ్రీనివాస్ గారు కానీ పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఈవేళ అందరం కూడా ఒకసారి మాట్లాడుకుని రేపు జాయింట్ మీటింగ్ వేసుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సమావేశం వేసుకొని మా కార్యాచరణ ప్రకటించి టైం అయితే లేదు, ఇంకా మనకి 20-25 రోజులకు వచ్చేసాం. ఖచ్చితంగా 7 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇందులో జనసేనకి ఇక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి గాజు గ్లాస్కి అసెంబ్లీ అభ్యర్థికి, పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు ఓట్లేసేలాగా అందరూ సహకరిస్తారని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే ఈ రాష్ట్రం దెబ్బతిన్న రాష్ట్రం 12.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నటువంటి ఈ రాష్ట్రం గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాబోయేటటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క సహాయ సహకారాలు మనకు అవసరమని ఒక దూరాలోచన చేసి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఒకసారి చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్డీఏ రావాలి, అమరావతి రాజధాని పూర్తి కావాలంటే ఎన్డీఏ రావాలి, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే 10 పరిశ్రమలు ఇక్కడికి రావాలి, ఆ పరిశ్రమలు రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నేను కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కానీ పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తమ్ముడు బొరగం శ్రీనివాస్ గారు కానీ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఎవరైనా 1-2 చోట్ల చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పోటీ చేసి సిర్రి బాలరాజు గారిని ఎన్డీఏ అభ్యర్థిగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని, అలాగే ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఆయన కూడా పెడితే మహేష్ యాదవ్ గారు కూడా పార్లమెంట్ సభ్యుడు అయ్యాక యువకుడు, ఉత్సాహవంతుడు, ఢిల్లీ స్థాయిలో కూడా మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి, నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి ఆశీస్సులకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటుకి అక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సాధనలో కానీ, చింతలపూడి లిఫ్ట్ సాధనలో కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న లిఫ్ట్లు ఉన్నాయి ఆ పథకాలన్నింటిలో కూడా మహేష్ యాదవ్ గారి యొక్క కృషి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా చూడబోతున్నామని చెప్పి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు, జనసేన పెద్దలు, అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు, అన్ని పార్టీల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోలవరం జనసేన పార్టీ అభ్యర్థి సిర్రి బాలరాజు గారు వారి యొక్క పార్టీ గుర్తు గాజు గ్లాసు, అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిలు, అసెంబ్లీ అభ్యర్థిగా జనసేనను, పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇవాళ జనసేన అభ్యర్థి పోలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బాలరాజు గారికి, అలాగే మా అన్న ఆంజనేయులు గారికి, అలాగే బొరగం శ్రీనివాస్ గారికి ఇవాళ మేమందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొని రావడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు ప్రతి మీటింగ్లో మేము చెప్తున్నాం. మా పార్టీ స్టాండ్ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అది ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే నేను కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుతున్నాను. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అంత ఐడియా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ వచ్చే 5 ఏళ్ళలో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ అయినా కానివ్వండి, అలాగే కాలనీలలో ఇల్లులు అయినా కానివ్వండి, మన పార్టీ ఉండే వరకు కాలనీలలో ఇల్లులు కట్టాం. అది అయిపోయినాక ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు. అది మేము వచ్చిన తక్షణమే అందరికీ కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే ఇవాళ
చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ వచ్చే 5 ఏళ్ళలో. అలాగే ఇవాళ రైతులు ఉన్నారు, అక్వా రైతులైనా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, వరి రైతులైనా కానివ్వండి, మొక్కజొన్న రైతులైనా కానివ్వండి, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రైతుల్ని కూడా కాపాడుకో బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కూడా అందరినీ కూడా కలుస్తున్నాం. వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాం. అలాగే ఇవాళ యువత ఉన్నారు, యువతకి ఎక్కడ కానీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ యువత పిల్లోలైనా కానీ లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నలైనా కానీ ఇవాళ వచ్చి వాళ్ళు అడిగేది ఏదైనా ఉందంటే మా పిల్లోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగేది. నేను అందరికి కూడా మీకు చెప్తున్నా, నాకుండే పరిచయాలైనా కానివ్వండి, నాకుండే ఇండస్ట్రియల్స్తో పరిచయాలు ఉండేదాంతో ఇదైనా కానివ్వండి, మనం ఇక్కడ ఏలూరుకి కాన్స్టిట్యున్సీలో అన్ని 7 కాన్స్టిట్యున్సీలో ఒక 8-9 ఇండస్ట్రీలు తీసుకొని రావడానికి నేను కూడా కష్టపడుతున్నాను. తీసుకొని వచ్చి మా యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేనే చేస్తానని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాను. అలాగే ఇవాళ మీరు చూస్తే ఈ జగన్ ఉన్నాడు, ఈ జగన్ కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. 2 రోజుల నుంచి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు కూడా నాటకాల్లో ఎవరన్నా ఫస్ట్ ఉన్నారంటే అది జగన్. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఒకటి కోడి కత్తి అని ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు. సింపతి తెచ్చుకోవడానికని కోడి కత్తి అతను జైలుకి పోతే అతను ఎవరైనా అడిగితే వీళ్ళ మనిషి అయిపోయినాక అట్లనే వాళ్ళ చిన్నాన్ని చంపితే ఆ ఇష్యూ కూడా ఎవరు చేశారంటే వాళ్ళ మనిషియే. అది కూడా ఎవరు, అవినాష్ రెడ్డి. అతనికి మళ్ళీ ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఆ రాయి ఇసిరేసి ఒకటి కొత్త డ్రామా వేసి నన్ను ఇక్కడ కొట్టారు, ఇక్కడ తౌలేదు, ఇక్కడ తౌలింది, ఇక్కడ తౌలింటే ఏమైండేదో అని ఏదో కథలు చెప్తున్నాడు. అందరూ జనాలు మీరు ఆలోచించండి. ఇతని 5 ఏళ్ళు మీరు చూశారు కదా, చూసినాక మీకు అర్థమైంది ఏంటంటే ఇతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్. ఇతనికి డిసార్డర్ ఉంది, ఏదో ఇబ్బంది ఉంది మైండ్లో. ఎప్పుడు కూడా హత్యలు చేపించడం, ఈయన మీద అటాక్ చేయించుకోవడం, ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము ఒకటి చెప్తున్నాం, అన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా మేము వచ్చిన తక్షణమే అన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయండి, పెన్షన్లు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే మేము టీడీపీ గవర్నమెంట్ అని ఎన్డీఏ గవర్నమెంట్ అని వస్తే ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేయమనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అలాగే ఏం లేదు, ఒక క్లారిటీ ఇస్తున్నాం. మేము వచ్చిన తక్షణమే ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అట్లనే కంటిన్యూ అవుతాయి. అలాగే డెవలప్మెంట్ కూడా మా టీడీపీ పార్టీ వచ్చిన తక్షణమే ఈ రోడ్లైనా కానివ్వండి, పరిశ్రమలైనా కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీలు అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఈసారి టీడీపీ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్రం 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది. ఇవాళ భూముల రేట్లు చూస్తే వేరే రాష్ట్రాలతో మన భూముల రేట్లు చూస్తే ఎంతో తగ్గిపోయినాయి. ఇవాళ మన రాష్ట్రం బాగా అభివృద్ధి పాటలు నడవాలంటే సైకిల్ గుర్తుకి ఓటేసి, అదే ఎన్డీఏ కూటమికి ఓటేసి, సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి, అలాగే గ్లాస్ గుర్తు మీద పోలవరం బాలరాజు గారికి ఓటేసి గెలిపేయాలని మీరు అందరినీ కోరుకుంటున్నాము. అలాగే అన్న శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ పోలవరం ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అన్న కూడా ఉన్నారు. అందరం కలిసి మేము ముందుకు పోతాం. అలాగే ఇవాళ ఏదైనా ప్రచారం జరుగుతున్నా, ఇవాళ నేను ఇక్కడ చూశాను, ఏదైనా ప్రచారం చేస్తున్నారంటే పోలవరం గురించి ఈ TV9 వాళ్ళు ఒక్కడే. ఇవాళ మేము కలిసి ఉన్నామంటే TV9 వాళ్ళు రాలేదు. అందుకని మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, అందరం కలిసి ఈ ఎన్డీఏ కూటమిని సక్సెస్ఫుల్గా చేసుకొని ముందుకు పోతాం. పోలవరం కూడా గెలిపించుకుంది. ఈ 7 కాన్స్టిట్యున్సీలు మేము గెలవబోతున్నాం, హై మెజారిటీతో గెలవబోతున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులందరినీ గెలిపించేదానికంటే, జనాలు గెలవాలంటే, రాష్ట్రం గెలవాలంటే ఎన్డీఏ కూటమి ఎంతైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపేలా అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.